డెకరేషన్స్ వాళ్ళ ఇంటికి ఎలా డెకరేషన్ చేసుకుంది ఈ క్రిస్మస్కి అని మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి. చాలా బాగా డెకరేట్ చేసింది వాళ్ళ ఇల్లు. ఇదిగోండి బెల్ చాలా బాగా చేసుకుంటారు ఆవిడ. చూడండి బెల్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ ఇక్కడ గ్లాస్ వాల్ పెట్టేసి ఉంటాయి. వర్షం వస్తుంది ఇప్పుడు కూడా చూడండి, వర్షం వస్తుంది. సో అందుకని చెప్పేసి అది ఈ వాల్ ఇలా పెట్టేసేదంట తను. ఆ లైట్స్ అన్నీ కూడా ఇదిగోండి గ్రీన్ కలర్. ఇది కూడా డెకరేషన్కే కదా. వచ్చేసింది క్లైమేట్. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఇవి నైట్ టైంలో అయితే ఇంకా లైట్స్ అవి వెలుగుతూ మనకి ఇంకా బాగా కనిపించాయి. అది ఇదిగోండి చూడండి. వీళ్ళ ఇంట్లోకి వెళ్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళు ఈ క్రిస్మస్కి హౌస్ ఎలా డెకరేట్ చేసుకున్నారు అనేది మీకు చూపిస్తున్నాము. ఇదిగో చూడండి చాలా బాగా డెకరేట్ చేసింది తను. ఇదిగోండి మెయిన్ డోర్ డెకరేషను. కింద నుంచి అలా చూడండి చక్కగా డెకరేట్ చేస్తున్నారు. ఇది నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుందేమో అని నాకు. లైట్స్ వస్తాయా? లైట్స్ లైట్స్ మనము దీవాళికి మనం అనుకున్నాం కదా సరోజ, ఈ లైట్స్ తీసుకున్నాము. ఓకే ఓకే లైట్స్ వెలిగినాయి. నైట్ టైంలో అయితే మనకి ఇంకా బాగా కనిపిస్తాయేమో ఇవన్నీ కూడా. ఈ లైట్స్ బయట లైటింగ్తో కంపేర్ చేస్తే ఈ లైట్ బాగా కనిపించట్లేదు. ఇది నైట్ టైంలో అయితే మనకి బాగా కనిపిస్తాయి లైట్స్. ఇది అవుట్ సైడ్ మెయిన్ డోర్లో అనమాట ఇదంతా డెకరేషను. అనుకోండి ఇలాగా రేపు కూడా ఇక్కడ బాగా కనిపిస్తుంది లైట్లు. చక్కగా లైటింగ్ బాగుంది. ఇదంతా కూడా లైటింగ్ పెట్టుకున్నారు ఈ గ్లాస్కి, వాల్కి. నెక్స్ట్ వచ్చేస్తే మేరీ క్రిస్మస్ అని ఇక్కడ డెకరేట్ చేసుకున్నారు. మెయిన్ డోర్ అనమాట ఇది. మెయిన్ డోర్కి తనే డెకరేట్ చేసుకున్నారు. ఇది ఎక్కడ బయట ఇచ్చింది కాదు. ఇదిగోండి ఇలా నెట్ క్లాత్. ఈ నెట్ క్లాత్ ఇలా డోర్ కింద నుంచి ఇలా 2 లేయర్స్గా తీసుకొని చాలా పెద్ద క్లాత్ ఇది. చూడండి అలా కిందకి చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ మెరీ క్రిస్మస్ అని పెట్టారు. ఇక్కడ గిఫ్ట్స్, యాపిల్ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కోన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. క్రిస్మస్ ట్రీ షేప్ అనమాట. సో ఇలాగా ఈ బాగుంది కదా, వైట్ గ్రీన్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది.